డబ్బులు త్వరగా సంపాదించాలని అత్యాశతో రియాల్టర్ అవతారమెత్తిన వనపర్తి జిల్లా బండారు నగర్కు చెందిన కానిస్టేబుల్ రాకేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోపాలపేట ఉద్యోగం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇండ్లు కట్టి అమ్మేవాడని జిల్లా ఎస్పీ రావుల గిరితేలు తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి ఒకే ఇంటిపై 4 లోన్లు తీసుకొని రామ్నగర్ కాలనీలో సుంకరి శేఖర్ పేరుపై కట్టిన ఇంటిని రాకేష్ కొంటున్నట్లు ఒక రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. ఇక 3 నకిలీ అగ్రిమెంట్లు తయారు చేసి వాటికి ఒకేసారి భద్రత, ఐఓపి, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసీలలో ఒకేసారి హౌసింగ్ లోన్పై అప్లై చేశారని ఎస్పీ వెల్లడించారు. బ్యాంకులను, భద్రతా ఆఫీసును మోసం చేసి ఆ డబ్బును తన స్వంత అవసరాల కోసం వాడుకున్నారని ఎస్పీ రావుల గిరితేలు తెలిపారు. లోన్ల విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయి అనేది మా దృష్టికి వచ్చినాయి. వెంటనే మేము భద్రతా హెడ్ ఆఫీస్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద జి కృష్ణమోహన్ రావు గారు, ఏఓ గారు హైదరాబాద్ నుండి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే బండారు రాకేష్ అనే పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ లీవ్లో ఉండి ఈ మోసాలకు పాల్పడ్డారని తెలిసింది. వెంటనే మేము పూర్తిగా బ్యాంక్ డీటెయిల్స్, ఇతర ఆధారాలు కలెక్ట్ చేసుకొని విశ్లేషిస్తే బండారు రాకేష్, పోతు హరీష్ కుమార్, ఆలపల్లి మల్లేష్, సందీప్, సుంకరి శేఖర్, బుక్క కిషోర్ కుమార్ అని 6 మరియు కొంతమంది ఇతర వ్యక్తులు కలిసి ఒకటే ఇంటి మీద డిఫరెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి